99 రోజుల యాక్షన్ ప్లాన్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు వచ్చే నెల 2 నుంచి జూన్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు మార్గదర్శకాల కోసం బట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ. సరే, 99 రోజుల యాక్షన్ ప్లాను ప్రజలకు తిరుగుతారు. ఏమేం సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు ఏమి ఇస్తున్నారు, ఏంది చెప్పుకోవడానికి. సరే, తిరిగితే బాగానే ఉంటున్నది. కానీ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, అన్నీ ఇస్తున్నారు కానీ కొన్ని ఏంటంటే పూర్తి స్థాయిలో అమలు అవుతలేవు. కొన్ని 90%, 80% వరకు వచ్చేసి ఆగిపోతున్నాయి. రైతు రుణమాఫీ దాదాపు 80% వరకు అయ్యింది. కొంతమందికి కాలే. టెక్నికల్ లోపమా, మరి ఎందుకు కాలేదు అనేది దాని మీద కూడా కొంచెం అధికారులకు హితబోధ చేసి వాళ్ళకు, మరి మిగతా వాళ్ళకు కూడా అందలేదు కదా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు, కొంతమందికి ఆ టెక్నికల్ ఇష్యూలు ఏమున్నాయి అవి బయట పెట్టేసేయండి. మీ ఒకే కుటుంబంలో ఇంతమంది తీసుకున్నారు, మీరు సపరేట్గా అని చెప్పేసి ఏదన్నా ఉంటే వాళ్ళకు ఓపెన్గా క్లియర్ చేసేసేయండి. ఎందుకంటే ఇదే అదనుగా చూసుకొని ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయి. ఏడ కాలేదు, రుణమాఫీ కాలేదని. రుణమాఫీ మ్యాక్సిమం అయ్యింది. అందరికి ఎట్లయితే 2 బ్యాంకులలో 3 బ్యాంకులలో పెట్టుకొని అందులో కావాలి ఇంట్లో కావాలంటే కొంతమందికి అది తెలియదు. ఒక దాంట్లో అయింది, ఒక దాంట్లో కాలేదు, నాకు అందులో కాలేదు అంటే ఇల్లు అయ్యింది చెప్పడు, అందులో కాలేదని అదే చూపిస్తుంటారు. కానీ ఇటువంటివి కూడా ఉన్నాయి చాలా. కాకపోతే కొంతమందికి ఏంటంటే మొత్తం అయితే బాగుండి అందులో ఇప్పుడు ఒకే కుటుంబంలో అందరు కలిసి ఉండి కూడా కొడుకు పేరు మీద తండ్రి పేరు మీద మళ్ళీ ఇద్దరికి కావాలంట. మీకు సపరేట్ ఏడేడా ఉన్నది, సపరేట్ ఉంటే సపరేట్ అవుతుంది. ఒకే కుటుంబంలో ఒకే దాని కింద ఉండి మీరు డివైడ్కి ఉండకుండా ఉండి రుణమాఫీ కావాలంటే కాలేదు. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటికి అనుకూలంగా సహకరించాలి. ఎవరు చేసిరు 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో? వైఎస్ఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 ఏకకాలంలో టక్మన్ ఒకటేసారి రుణమాఫీ చేసిండు. దాని తర్వాత చేసింది కూడా ఓన్లీ రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించి కూడా రుణమాఫీ చేయలేకపోయిండు. అంటే గప్పాలు కొడతాడు కానీ రుణమాఫీ చేసిండా? చేయలే. చేసే దమ్ము లేదు, చేయలేకపోయిండు. దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి చేసిండు. కాకపోతే అందరికీ కాలేదు. అంటే కొంతమందికి 80% అయింది, ఒక 20% కాలే. ఆ 20% వాళ్ళకు కూడా ఇప్పుడు త్వరలో సమీక్ష ఇచ్చి ఏమేమి తప్పులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి వాళ్ళకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తారు. వాళ్ళకి అవుతుందా కాదా. ఎందుకంటే డబల్ 2 బ్యాంకులలో తీసుకొని ఇండ్లు అయింది, అందులో కాలేదంటే ఒక దగ్గర 60,000, ఒక దగ్గర ₹1,00,000 అయింది, మళ్ళీ ఇంకో దగ్గర సగం కావాలంటే కాదు, ఒకే దగ్గర పూర్తిగా రుణమాఫీ అవుతుంది. ఇవన్నీ తెలియక ఒక దగ్గర అయింది, ఇంకో దగ్గర కాలేదని వీళ్ళు బదనాం చేసుడు ఎక్కువ ఉన్నది. ఆలోచన చేసుకోవాలి. ఇవి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డులు ఒకటి ఉన్నాయి కదా, కుటుంబాలు ఎన్ని తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉంటాయి. కానీ మరి రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి? 1,20,00,000 కార్డు దాకా ఉన్నాయి. కుటుంబాల కంటే కూడా కార్డులు ఎక్కువ ఉన్నాయి. కార్డులు ఎక్కువ తీసుకున్నారు. రేషన్ కార్డులది కూడా ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే నిజమైన పేదోడికి అందాలవి. ఇప్పుడు తీసుకొని దాన్ని వృధాగా డీలర్ల మీద వదిలేస్తున్నారు. ఆ డీలర్లు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు, డీలర్లు వాళ్ళు బాగుపడుతున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డులది కూడా ప్రక్షాళన జరగాలి. జరిగి నిజమైన ప్రజలకు అన్ని పథకాలు వాళ్ళకు అందాలి. ఎవరికి పడితే వాళ్ళకి అంది అన్ని వృధా చేసుకోవడం ఎందుకు? ఎవడో మధ్యలో దళారీ బాగుపడుతుంటాడు. దళారీల కోసం కాదు, నిజమైన పేద ప్రజల కోసం. ఎంతోమంది ట్యాక్సులు కడుతున్నారు. ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బుల ఆధారంగానే ఈ పథకాలన్నీ అమలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఎంతోమంది కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని దళారులకు చెందకుండా చేయాలి. ప్రభుత్వం ఆలోచన చేసి రేషన్ కార్డులు కూడా అర్హులకే రేషన్ కార్డులు అందేటట్టు చూడు. ఆ మిగతా అన్నీ కొట్టేయి. అది కష్టపడ్డ సొమ్ము, కష్టపడ్డ ప్రజల సొమ్ము ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతుంటే ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన సొమ్ముని మళ్ళీ అసలైన పేదలకు అందియాలన్న లక్ష్యంతో ఎవరైతే మీరు ఉన్నారో, ప్రభుత్వం ఉన్నారో, వాళ్ళు కరెక్ట్గా మంచి పేదలకు అందిస్తే బాగుంటుంది. అందియాలి, అటువంటి వాళ్ళకి అందియాలి. అయితే వీటి మీద ప్రజలకు కూడా పోతున్నారు. ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంది అని చెప్పేసి వీళ్ళు యాక్షన్ ప్లాన్ వేసుకుంటున్నారు. పోండి, సమస్యలు తెలుసుకోండి, సమస్యలు పరిష్కరించుర్రి, చాలా బాగుంటుంది.